దేవుని వాక్యం చూసుకుందాం. 31వ తారీఖు రాత్రి మీకు నేను ఒక వాక్యం అందించాను. దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు, చెరలో నుంచి మనల్ని విడిపించి మన బ్రతుకులలో నవ్వు ఉంచబోతున్నాడు అని రెండు విషయాలు చెప్పాడు. అయితే దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు, వాటిని మనం ఒకసారి పరిశీలిస్తే, ఇదే సంవత్సరం దాన్ని ఏ సంవత్సరం అంటారు? ఇప్పుడు గొరింథీయులలో మనకి చదివించిన చివరి వాక్య భాగం ఏంటి? కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల ఏమవుతాడు? నూతన సృష్టి. ఈ నూతన సృష్టి ఎలా ఉంటుంది? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడు అనేది కొన్ని మాటలు నేను ఈరోజు మీతో మాట్లాడతాను. శ్రద్ధగా వినండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన. ప్రభువా, ఈ చదవబడిన లేఖన భాగం మీరు దీవించి ఆశీర్వదించండి. దీనిలో ఉన్న సత్యములు మర్మమును నీతిని మాకు బోధించమని క్రీస్తు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు మీ మనస్సు మారి ఏమవ్వాలా? చాలా మంది ఈ లోక మర్యాదను అనుసరిస్తూ కింద 2వ అంకేసి లోక అనే దగ్గర ఫుట్నోట్లో ఒక మాట రాశాడు. ఏమని? అడుగు, చదవండి, మీకు కనపట్లేదా? అడుగు జాడలు సంఖ్యములు. ఈ లోక మర్యాదను మనం అనుసరింపక, ఈ లోకములో ఉన్న వాటిని అనుసరించకుండా ఉత్తమమైనదేదో, మనకి అనుకూలమైనదేదో, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు, ఇవన్నీ నీకు తెలియాలంటే ఉత్తమమేదో, అనుకూలమేదో, సంపూర్ణమైనదేదో, ముఖ్యమైనది దేవుని చిత్తమైనదేదో నీవు తెలుసుకోవాలంటే, నీవు దాని గురించి సంపూర్ణమైన అవగాహన నీకు కావాలంటే మన మనస్సు మారాలి. ఆ మనస్సు మారిన మనసు ఎలా రూపాంతరం పొందాలి? నూతనముగా రూపాంతరం పొందాలి. మనం ఒక వాక్యం చదువుకుంటాం. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోయటం వలన తిత్తులు ఏమైపోతాయి? పిగిలిపోతాయి. లేదా కొత్త బట్టకు పాత మాసిక వేయకూడదు. వేసిన ఎడల అది అతుకుగా ఉంటుంది. నీవు రూపాంతరం పొందాలి. నూతనంగా నీవు రూపాంతరం పొందాలి. పాత జీవితము, పాత బ్రతుకు, పాత అలవాటులు, పాత క్రియలు, ఏమి నీలో నూతన క్రియలు? నూతన సంవత్సరంలో నీలో దేవుడు ఆశిస్తుంది ఏందో తెలుసా? నూతన క్రియలు నీలో నుంచి దేవుడు చూడాలని ఆశిస్తున్నాడు. ఆ నూతన క్రియలు నీలోకి రావాలంటే నీవు రూపాంతరం పొందాలి నూతనముగా. దేవుని బిడ్డలమైన మనము
ఏ రోజుకి ఆ రోజు కొత్తదనాన్ని మనం పొందుకోవాలి. నూతన అనుభవాలు, నూతన క్రియలు మనం ఎప్పటికప్పుడు వాటిని అన్వయించుకుంటూ ఉండాలి. నీవు వాటిని అన్వయించుకోకుండా అదే పాత జీవితంలో, పాత బ్రతుకులో, పాత అలవాటులో తిరుగుతూ వెళ్ళిపోతూ ఉంటే, నీవు నూతన జీవితాన్ని నీకు దేవుడిచ్చిన నూతన సంవత్సరాలకు ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం. 26 వస్తుంది, రేపు 27, 28, 30, 32, 35 కూడా వస్తుంది. బ్రతికుంటే 50 కూడా చూస్తాం. కానీ దానివల్ల ప్రయోజనము లేదు. నీవు నూతన పరచబడాలి, నూతనముగా రూపాంతరము పొందాలి. నీ బ్రతుకు రూపాంతరం పొందాలి. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ నడక, నీ మాటలు, నీ ప్రవర్తన ప్రతిదీ నూతనముగా రూపాంతరం పొందాలి. 2025లో నిన్ను చూసిన వారు 2025లో నిన్ను చూసిన వారు ఆ 2 సంవత్సరాలు నిన్ను చూసిన వారు నీలో ఒక రూపాంతర అనుభవం వారికి చూపించాలి. ఏంటి, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మారింది? ప్రియులరా, నీవు నూతన రూపాంతరం పొందాలి. ఈ నూతన క్రియలు మనకి ఏమేమి నూతనము ఈ సంవత్సరం చేయబోతున్నాడో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. రండి. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురో? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ ఈ 2025 దాకా, ఈ 2025 సంవత్సరం దేవుడు నిన్ను నిర్మించి ఈ భూమి మీద తీసుకొచ్చి పాలు విడిచి తర్వాత దేవుడు నీకు జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆ దినం మొదలుకొని ఆ సంవత్సరం మొదలుకొని 2025 సంవత్సరం దాకా నీవు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టు. అక్రమములో, అన్యాయములో, కోపములో, ఉద్రేకముతో దేవునికి దూరముగా అక్రమమైన వాటిని నెరవేరుస్తూ అక్రమములో బ్రతుకుతూ, అదే అబద్ధాలు, అదే మోసము, అదే మాయ. నీ భర్తతో అబద్ధాలు చెప్తావు, నీ భార్యతో అబద్ధాలు చెప్తావు, దేవుని సేవకుడితో అబద్ధాలు చెప్తావు. వీళ్ళరా, ఎంతకాలము మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టు. నీ హృదయమును మార్చుకో. నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకో. నీ అక్రమము ద్వారా నీకు మరణం వస్తుంది. నీ అక్రమ క్రియల వల్ల నీవు మరణము నందబోతున్నావని హెస్కేలు ద్వారా దేవుడు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నాడు. అక్రమైన బ్రతుకు మరణానికి తీసుకుని వెళ్తుందంట. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నందుదురు? ఆపేయండి. నీ అక్రమము, నీ అన్యాయము, నీవు చేసే అవినీతి, పాపపు బ్రతుకు, నీచ స్వభావము, సాతాను స్వభావము, దుష్టుని చేతుల నుంచి బయటికి రా. దుష్టుని చేతుల నుంచి లాక్కొని బయటకు వచ్చి దేవుని పట్టుకో. ప్రభువా, ఇప్పటి వరకు అదే పాత రోత జీవితమయ్యా, మట్టుతో ఉన్నాను నేనంతా. నా బ్రతుకంతా మస్టే. నా హృదయములో క్రోధము, అసూయ, మత్సరము, ద్వేషము, కుళ్ళు నాలో తిరుగుతూ ఉందయ్యా. నూతన క్రియలు లేవు, నూతన బుద్ధి లేదు, ఆశీర్వాదాలు లేవు. ఎంతకాలము ఇంకా పాత జీవితంలోనే ఉంటాం? హెస్కేలు ప్రభు చెప్తున్నాడు, అక్రమ క్రియలను విడిచిపెట్టండి. అక్రమ క్రియలలో ఇంకా బ్రతకొద్దు. ఎన్ని సంవత్సరాలు? 25 వచ్చింది, 26 వస్తుంది, 27 కూడా వస్తుంది. అదే బ్రతుకు.
ఆ స్వభావాలు నీలో నుంచి తీసేయి. నూతన హృదయమును నువ్వు పొందుకో. లేదు, నూతన హృదయం లేదు. పాత హృదయమే, అవే మోసం, అదే అబద్ధాలు. నీ హృదయము మారనంత వరకు, మన హృదయము మారనంత వరకు, మన బ్రతుకు మారనంత వరకు, మన అబద్ధాలు మానుకున్నంత వరకు, మన దొంగతనములు మానుకున్నంత వరకు నీవు నూతన క్రియలు నీలో చూడలేవు. విడిచిపెట్టు, అక్రమమును విడిచిపెట్టు, అన్యాయమును విడిచిపెట్టు, ఈ మోసపు చేయవలసిన ఆలోచన విడిచిపెట్టు. నేను ప్రేయర్ గ్రూప్ లో ఒక వీడియో పెట్టారు. ప్రేయర్ వారియర్స్ అని ఒక గ్రూప్ ఉంది, దాంట్లో ఒక వీడియో పెట్టారు. ఒక వ్యక్తి కాయలు అమ్ముతున్నాడు. ఆ వ్యక్తి కాయలు అమ్ముతుంటే ఆయన ఎంతో చెప్పాడు, ఆమె బేరం చేసింది. చివరికి కొంత 20 రూపాయలకు బేరం చేసి డజన్ అరటికాయలు ఒక 2 డజన్లు 3 డజన్లు కొనకెళ్ళింది. అతను అదనంగా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. 3 డజన్లు తీసుకుంటే 60 రూపాయలు తీసుకొని 40 రూపాయలు ఇవ్వాల్సింది. అతను ఏం చేశాడంటే 60 రూపాయలు తిరిగి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి చూసుకుంటే 20 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి. వెంటనే నడుచుకుంటూ వచ్చి, అయ్యా నాకు ఎక్స్ట్రా 20 రూపాయలు ఇచ్చావు కాబట్టి దయచేసి ఇది పొరపాటు, మీ డబ్బులు మీరు తీసుకున్నంటే, అమ్మ ఇందాక తగ్గించు అని అడిగావు కదా, మరి తగ్గించమంటే ఎక్కడ ఒక డజన్ ఫ్రీగా వచ్చినట్టే కదా 20 రూపాయలు అంటే లేదు లేదయ్యా, పరుల సొమ్ము, ఇతరుల సొమ్ము, ఇతరుల ధనము మనం ఉంచుకోవటం వల్ల, వాటిని తీసుకోవటం వల్ల నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకి శాపం వస్తుందయ్యా, కాబట్టి నీ రూపాయి నాకు వద్దని 20 రూపాయలు చేతిలో పెడుతుంది. ఈ మనిషి చాలా ఆశ్చర్యపోతాడు. ఈ అరటికాయల కొట్టు వ్యాపారి అతనిని ఒక అతను పెట్టుకున్నాడు. మామిడికాయలు, జాంకాయలు అన్ని పెట్టి అతన్ని కూలికి పెట్టుకొని అమ్మమంటాడు. ఇతను రోజు ఓనర్కి తెలియకుండా మాయ చేసి కొంత ధనము సంపాదించుకుంటున్నాడు. అది చాలా ఒక దరిదాపు 10-15 వేలు నెలకు సంపాదిస్తున్నాడు అదనంగా, అయ్యగారికి చెప్పకుండా. అంటే ఆయన 20 రూపాయలు అమ్మమంటే 30 అమ్మి 40 అమ్మి వచ్చిన కాడికి కొంచెం డబ్బులు లాక్కుంటే, నా బిడ్డలకు శాపం వస్తే, అంటే నాకు బిడ్డలు ఉన్నారు కదా, అరే ఒక విధవరాలు, భర్త లేడు, ఒకదే కుమార్తె, ఆమె ఇంత ఉంటే నాకు 4 కుమారులు, ఇంత అవినీతి సొమ్ము, ఇంత అక్రమము నేను చేస్తే రేపు నా బిడ్డలకు శాపం వస్తుంది కదా అని తలంచి, నీ ఎన్ని నెలల్లో ఆయన ఎంతైతే ఆ ఓనర్కి తెలియకుండా సంపాదించాడో అదంతా తీసుకొని వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొడితే యజమానుడు ఉంటాడు. యజమానుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, అయ్యా నన్ను క్షమించండి, నీకు తెలియకుండా నేను ఎక్కువగా అమ్మి నెలకు 10,000 దాకా నేను నీకు తెలియకుండా సంపాదించుకున్నాను. కానీ ఈ రోజు నేను తెలుసుకున్నాను, ఈ అక్రమం వల్ల నా హృదయము, నా బిడ్డల మీదకి శాపం వస్తుంది, నాలో మంచి ఉండదు, కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పి ఆ ధనం అతని దగ్గర పెట్టి వెళ్తాడు. చాలా ఆశ్చర్యపోతాడు యజమాని. 40-50 వేలు దాంట్లో ఉంటాయి. అయితే ఆ యజమానుడు వెంటనే తన హృదయం మారి, బిడ్డల మీదకి శాపం వస్తుందా, ఆయనకి బిడ్డలు 4 ఉన్నారు, నాకు 3 బిడ్డలు, నా బిడ్డలకు మనవరాళ్ళు కూడా ఉన్నారు, అది ఇంకొచ్చి పెద్ద సంతానము, వారు శాపగ్రస్తులు అవుతారేమో అని తను ఒక వ్యక్తిని మోసం చేసి 1,00,000 రూపాయలు నేను ఆయన ఇచ్చిన, నువ్వు నాకు ఇయ్యలేదు, ఎప్పుడు ఇచ్చావు, అసలు నాకు తెలియదు, నాకు ఇవ్వలేదని అతన్ని ఓట్రిచ్చి, నువ్వు నాకు ఎలాంటి సంబంధం లేదని మోసం చేసి 1,00,000 రూపాయలు సంపాదించి ఆ కొట్టు పెట్టాడు. కాబట్టి అయ్యో, ఒక వ్యక్తి నేను మోసం చేశానే, నేను చేసిన మోసం వల్ల తను చనిపోయాడు, నా వల్ల కుటుంబము దిక్కులేంది అయిపోయిందని చెప్పి, ఏ స్త్రీ అయితే ఈ కొట్టు దగ్గరకు వచ్చి 20 రూపాయలు ఇస్తుందో ఆ స్త్రీ ఇంటికి వెళ్తాడు. ఇతను మోసం చేసింది ఎవరినంటే ఆ స్త్రీ యొక్క భర్తనే. ఆ మోసం వల్ల అతను చనిపోతాడు. ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ ఇంటికి వెళ్తాడు. నేను చూస్తూనున్నా, చాలా సీరియస్ గా గ్రూప్ లో పెడదాం అనుకున్నా, 4 నిమిషాలు దాకా ఉంది ఆ వీడియో. ఆ స్త్రీ దగ్గరికి, ఇదేదో ట్విస్ట్ ఉంది అనుకుంటూనే ఉన్నా,
కరెక్ట్ గా ఏ స్త్రీ అయితే 10 రూపాయలు తిరిగి ఇచ్చిందో అదే ఇంటికి వెళ్ళి తలుపు కొట్టగానే తను ముసుగేసుకొని తన కూతురు ఇద్దరు వచ్చి ఏంటంటే అమ్మా నీ భర్తను మోసం చేశా, నేను చేసిన మోసం వల్ల ఇలా జరిగింది, దయచేసి నన్ను క్షమించు, ఇదిగో ₹1,00,000 నీ భర్తను మోసం చేసి నేను సంపాదించాను, ఎన్నో సంవత్సరాలు మిమ్మల్ని మోసం చేస్తున్నాను, ఇదిగో లక్షకి 5,00,000 నేను కలిపి ఇస్తున్నాను, నీకు నీ బిడ్డ సంతోషం ఉండమని చెప్పాను. ఒక్కసారి అక్రమమును జరిగిస్తే, ఒకవేళ ఆ వాళ్ళు పెట్టిన వీడియోలో ఆ నష్టం కూడిందేమో కానీ ఒక్కొక్కసారి భయంకరమైన నష్టం, మరణం అంటే ఇక తిరిగి రాదు. మరణం వస్తే దాన్ని తిరిగి మనము పొందుకోలేం. జాగ్రత్త, అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టు. ఎంతకాలము చాలా మంది 31లో కూడా అదే ఉంటది. మనం చదువుకున్న దాంట్లో ఏమని ఉంటది? అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టి నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకో. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. అంతే, నీవు నేను ఆ స్థితిలోనే ఉండాలి. నూతన బుద్ధి, నూతన హృదయం తెచ్చుకుందాం. ఈ 2026లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయం నూతనంగా రూపాంతరం పొందాలి. యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. ఈ సంవత్సరం నీలో రావలసిన నూతన క్రియలు, ఒకటి నూతన హృదయము, నూతన బుద్ధి, మూడోదిగా నూతన బలము. నూతన బలము నీవు పొందుకోవాలి. ఎప్పుడు నీవు నూతన బలం పొందుతావంటే, ఇందాకన్నా చెప్పాడు కదా, ఇంట్లో కూర్చుంటేను, ఆఫీసులో కూర్చుంటేను, లేకపోతే దేవుని మందిరానికి రాకుండా ఉంటేను నీవు నూతన బలము, నూతన హృదయమును పొందుకోలేవు. నీలో నూతన క్రియలు రావాలంటే, నూతన బలం రావాలంటే నీవు యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు, దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూడాలి. చూస్తావా? ఉందా నీలో నూతన బలము? ఇంకా ఉండే కొన్ని సంవత్సరాలు నీలోకి వచ్చే కొద్ది బలహీనడు అయిపోతున్నావు, బలహీనతలోనికి వెళ్ళిపోతున్నావు, రోగాల బారిన పడిపోతున్నావు, శరీరం బలహీనమైపోతుంది. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా నీవు బలము పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి. 86 సంవత్సరాల వయసులో కూడా జోగారు నిలబడి వాక్యం చెప్పాడు. గంటన్నర 2 గంటలు. మన వయసు సగం ఉంటదే. ఇప్పుడు గట్టిగా 2 గంటలు నిలబడమంటే నిలబడలేము, గంట నిలబడమంటే నిలబడలేము. పాట పాడడానికి 5 నిమిషాలు నిలబడమంటే ఎడు పడతాం మనకే తెలియదు. 2 చేతులు పైకి ఎత్తమంటే ఎంతసేపు అంటే 2 చేతులు. మా పిల్లలు రోజు ప్రతిజ్ఞ చెబుతారు, ఇట్లా చేయబెట్టి చక్కగా ముందోడి బుధం చూసుకుంటారు. ఈ ఫ్రంట్ నిలబడ్డోడికి ఒక్కడికే తిప్పలు, ఇక వెనకోడికి అందరికి ప్రశాంతంగా ఈ ఏళ్ళు తీసుకెళ్లి శుభ్రంగా దాని మీద అనిచ్చి, ఎందురా అంటే నొప్పి పుడుతుంది సార్. ఎంతసేపు ఉంటుందో తెలిసే ప్లేసి 1 మినిట్ ఉంటుంది. ఆ 1 మినిట్ కూడా చేయి నిలబెట్టలేడు. 15 మినిట్స్ ఉంటది అసెంబ్లీ. 15 మినిట్స్ లో కనీసం ఒక 2-3 బల్లలు వేస్తాం మేము పక్కన. బెడ్లు అనమాట. ఇవాళ టకా పడిపోతుంటారు. ఒకడు పడిపోవటం, ఒకడు లేపుకొని పోవటం. 3, 4, 5 పడతనే ఉంటారు. ఏంటంటే టిఫిన్ చేయలేదు, ఏదంటే కళ్ళు తిరిగి, ఏదంటే కడుపులు నొప్పి. ఈ రోజు పడలేదు, అక్కడ ఉన్న బెడ్లన్నీ ఫుల్ అయిపోతాయి. మోకం తొడవటం, కాళ్ళు తొడవటం, భయంకరమైన పరిస్థితి. బలం లేదు, శక్తి లేదు. పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు, పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచెదరు. దేవుని దగ్గరకి నీ వస్తే, ఆయన కొరకు ఎదురు చూస్తే, 2025 సంవత్సరంలో
దేవుడు నీకు అవబోతున్న నూతన క్రియలు ఏంటియో తెలుసా? నీ హృదయమును మారుస్తాడు, నీ బుద్ధిని మారుస్తాడు, నీకు నూతన బలమునిస్తాడు. రుగ్మతున్నా, బలహీనతలున్నా, అస్వస్థతలున్నా దేవుని యొక్క బలము నీలో ఉంటే అదురుపోతావు. ఆ బలము ముందు ఏ బలం ఉండదు. సింహాన్ని చీల్చారు బైబిల్లో ఇద్దరు. ఎవరు చెప్పండి? దావీదు, దానియేలు సింహాన్ని చంపల. దావీదు, సంసోను. సంసోను బలము తల ఎంట్రుకల్లో పెట్టాడు. పట్టుకున్నారు, బంధించారు, 2 కళ్ళు తీసేశారు, ఊరంతా ఊరేగించారు, ఫిలిష్తీయులు హేళన చేశారు. ఎరా నువ్వేనా? ఒకప్పుడు పచ్చి గాడిదో ఎముకతో 1000 మందిని చంపింది నువ్వే కదా? 300 కుంట రెక్కలను పట్టుకొని. ఇంట్లో పిల్లోడు దొరకడం. ఇప్పుడు అసలు గ్లోరీ దొరుకుతుందా? దొరకట్లా. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్న పూర్తిగా అసలు వదిలేసాడులే. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కష్టపడుతున్నాడు. చిన్న పిల్లోని పట్టుకోవాలంటే కష్టం. 300 గుట్ట నక్కలను పట్టుకొని ఒకదానితో ఒకటి ముడేసి మధ్యలో దివిటి పెట్టి ఫిలిష్తీయుల పొలాల మీద వదిలాడు. కాలిపోయినాయి. అలాంటి వాడివి నువ్వే కదా అని హేళన చేశారు. కానీ ఫిలిష్తీయులు అవగాహన లేకుండా 3 నెలలు సంసోన్ని బంధించారు. ఈ 3 నెలల్లో ఏం పెరిగింది? వెంట్రుకలు పెరిగినాయి. తిరిగి మళ్ళీ బలం వచ్చింది. ఒకేసారి ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు వ్యతిరేకముగా నీ కొరకు బ్రతకవలసిన నేను ఫిలిష్తీయుల జోలి వెళ్ళి ఇదిగో వారిలో పాపములో పడి నేను నశించిపోయానయ్యా, నాకు నూతన బలము దయచేయి. ఒక్కసారి బలమి ప్రభువా, ఒక్కసారి బలమి. ఈ మొత్తాన్ని చంపేస్తాను. పాపమునకు జీతం మరణము కదా, నేను కూడా పడి చనిపోతాను. బలమి ప్రభు అంటే క్రీస్తు ప్రభు పశ్చాత్తాపాన్ని చూసి సంసోనుకు ఒక్కసారి బలమిస్తే దాగోను మందిర 2 స్తంభాలకు కట్టేసి అందరు పైన ఇంచుమించు 3000 మంది పైన పూజలు చేస్తూ ఉంటే ఇక కొద్ది నిమిషాల్లో సంసోను బలిస్తారు. ప్రియులారా, అంతే. ఒక్కసారి దేవుని బలముతో జూలు విరదీపాడు. ఒక్కసారి 2 చేతులు ఇలా అన్నాడు, అంతే. 2 స్తంభాలు కూలి దేవాలయం మొత్తం పడిపోయింది. గుడి మొత్తం. అతను తన జీవితంలో చంపిన వారి అందరికంటే ఆ రోజు ఎక్కువ మందిని చంపి తను కూడా వాటి కింద పడి శిథిలాల కింద ఏమైపోయాడు. అలాంటి నూతన ఇస్తాడు. తర్వాత అదే ఏషియా గ్రంథము కొంచెం ముందుకు రండి, 61లోకి రండి. ఏషియా గ్రంథం 61 వచనం చదవండి. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించురు, తరతరముల నుండి శిథిలమైన పురములు బాగు చేయుదురు. ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది కాదు, ఇది గతించిన సంవత్సరం పొందుకున్నా. ఈ సంవత్సరం వాగ్దానము మీకు చెప్తా చివరిలో, గుర్తుంటే. ప్రియులారా, చాలా కాలము నుంచి పాడైన స్థలములను వారు కట్టుదురు, పాడైన పట్టణములు నూతనముగా స్థాపించరు. దేవుడు నిన్ను నూతనంగా స్థాపిస్తాడంట. నిన్ను నూతనముగా స్థిరపరుస్తాడు. అధైర్యపడద్దు, భయపడద్దు. చాలా మంది భయములో ఉన్నారు. ఈ సంవత్సరం ఎట్ట చేయాలి, ఇన్ని లక్షల అప్పు ఉంది కదా, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కదా, ఏం చేయాలి? దేవుని మీద నీవు భారమై పాడైన పట్టణములు నూతనముగా స్థాపిస్తాడు. నీ గృహాన్ని, నీ స్థలాన్ని, పాడైపోతున్న వారిని నూతనంగా స్థాపించే కృప దేవునికి ఉంది. అదురుపోవద్దు ప్రియుల. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు.
దేవుడు నిన్ను అలా వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను బలపరుస్తాడు. పాడైపోయానయ్యా, నాశనం అయిపోయానయ్యా, పాపములో లోకములో తిరిగి నేను భ్రష్టున్నైపోయానయ్యా, ఏం చెయ్యాలి? రా, క్రీస్తు ప్రభు దగ్గరికి రా. నిన్ను నూతనంగా నిన్ను నిలబెడతాడు. నీ గ్రామములో ఆశ్చర్యపోవాలి, ఎలా బ్రతికాడురా ఇతను, ఎలా జీవిస్తున్నాడురా, ఎలా బ్రతికాడు. ఎవరికి సాధ్యము కానిది క్రీస్తు ప్రభువుకు సాధ్యమే. అసాధ్యమైనది భూమి మీద ఏది లేదు ఆయనకి. ఎన్నో సంవత్సరాలు దానమ్మ తెలుసు కదా, ఎన్నో సంవత్సరాలు అయ్యా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ఇల్లు కావాలి. ఇల్లు మొదలు ఉన్న ఇల్లే కొంచెం కొంచెం పెంచి ఆ రేకులు ఇక ఆయన తిప్పలు పెట్టి బామ్మక ప్రతి వారం చెప్పేది నాకు. కానీ విశ్వాసం అయితే నాకు ఎక్కువ ఉంది, నాకంటే ఎక్కువ విశ్వాసం అమ్మకం. అద్భుత రీతిలో దేవుడు ఒక గట్టి ఇంటిని ఇచ్చాడు, కదలది, ఇంకా తొనకదు, ఎన్ని సంవత్సరాలనే స్థిరంగా ఉంటది. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో గూడు లేదు నాకు, ఏంటి పరిస్థితి, ఈ అప్పులు ఎలా తీరుతాయి, ఏం చెయ్యాలి? నన్ను అడిగాడు ఒక ఆయన, ఏం చేస్తావు బ్రదరు, ఎలా చేస్తావు, గవర్నమెంట్ ఉద్యోగం లేదు, వివాహము లేదు, పరిస్థితి లేదు, ఇంట్లో ఎలా జరిగిపోయింది, అన్నయ్య సపోర్ట్ లేడు, ఎలా ఎలా? భయపడటానికి నువ్వు ఎవరు బిడ్డవి, అదురుపోవడానికి నువ్వు ఎవరు కుమారుడివి? నీ తండ్రి నిన్ను నిర్మించిన వాడు, నిన్ను సృజించిన వాడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నీవే విడిచిపెడుతున్నావు. నీవే దేవుని కౌగిలి, దేవుని హస్తము, దేవుని చెయ్యి, దేవుని ప్రసన్నత విడిచిపెట్టి పక్కకు పోయి, అయ్యో ఆశీర్వాదాలు లేవు, మేలు లేవు, సూచకలు లేవు. ఎలా ఉంటాయి? ఎవడైనా నూతన సృష్టి ఎలా పొందాలి? ఎలా నీవు నూతన సృష్టి పొందాలి? ఎలా నీవు నూతన బలము పొందుకోవాలి? ఎలా నీకు నూతన బుద్ధి వస్తుందంటే నీవు ఎక్కడుండాలా? ఎక్కడుండాలా? ఇంట్లోనా? ప్రియులారా, దేవుని దగ్గరకు నువ్వు వస్తే నీకు నూతన క్రియలు ఇస్తాడు. నీ హృదయాన్ని మారుస్తాడు, నీ బుద్ధిని మారుస్తాడు, నీ బలాన్ని మారుస్తాడు, నిన్ను నూతనంగా స్థాపిస్తాడు. వస్తావా దేవుని దగ్గరికి? క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తావా? ఈ సంవత్సరం 2020లో వస్తున్నానన్నా, నేను అడిగిపోతున్నా, ఆదివారం వస్తాననే అని నేను అడిగిపోతున్నా. ఏ క్రీస్తు ప్రభు దగ్గర రా అంటే, ఆదివారం పొద్దున్నే బండి వేసుకొని, మా ఆటో వేసుకొని, జనాలు తీసుకొని, కారు వేసుకొని, కుటుంబాన్ని తీసుకొని నేను కూడా అందరూ మందిరానికి వస్తున్నాగా, మందిరానికి రా అంటావు. వచ్చి ఏంటి ప్రయోజనం? మనసు మారకుండా, బుద్ధి మారకుండా, హృదయం మారకుండా, వాక్యం విని చిన్న భలే చెప్పాడు. ఎవరన్నా అడిగారనుకో, ఈ రోజు మీ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు? ఏ వాక్యం చెప్పాడు కానీ అబ్బు కేకలేచాడు. అంతే సీరియస్ గా నేను అన్నం తిని లేస్తే పాపం భారతి వచ్చి, అన్న అరిసి తింటావా అంది. నేను అరిసి తిన్నామ్మా, అరవకుండా తింటా అని చెప్పాను. యేసు పక్కుండి, ఎక్కడుంటాయి అయ్యా నాన్నలాగా, లోన ఉంటాయి అంటుంది, అన్ని లోనే ఉంటాయి. ఎందుకంటే ఆయన కొడుకునే కదా. అరిసా ఏం చేయాలట? తినాలి. అరిసి తినాలా, అరవకుండా తినాలా? భలే కేకలేసాడయ్యా, ఎంత స్పీడ్ గా చెప్పాడు. కేకలేసి చెప్పాడు. ఏం చెప్పాడు? కేకలేసి చెప్పాడు. ఏం చెప్పాడు? అరిసి చెప్పాడు. ఏది? ఒక రెఫరెన్స్ చెప్పగలవారికి, ఒక వాక్యం అందించగలవా? ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం ఏం చెప్పాడు? గుర్తుపెట్టుకోండి. వచ్చే సంవత్సరం అడుగుతా, వచ్చే సంవత్సరం నేను అడుగుతా. వచ్చే సంవత్సరం బాగుంటే, రాకడం లేట్ అయితే, ఆయన మన దగ్గరకు రాకపోతే నేను మిమ్మల్ని అడుగుతా. ఇదే మొదటి ఆదివారం, పోయిన సంవత్సరం 52 వారాలకి దాటుతాయి కదా, ఏం చెప్పానని అడుగుతా. గుర్తుపెట్టుకోండి. పుస్తకాలు తిరగాయ బాకండి, పేరాలు చెప్పబాకండి.
మొదటి ఆదివారమే మీకు ఒక వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన బలాన్ని ఇస్తాను, నూతన శక్తిని ఇస్తాను, నూతన బుద్ధిని ఇస్తాను. అధైర్యముగా ఉన్న నిన్ను నూతనముగా ఏం చేస్తాను? స్థాపిస్తాను. ఎప్పటి నుంచో పాడైన నిన్ను, శిథిలమైన నీ హృదయాన్ని, శిథిలమైన నీ బ్రతుకుని, శిథిలమైన నీ మనస్సుని ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. హృదయం బాగలేకపోతే, బుద్ధి బాగలేకపోతే, మనస్సు బాగలేకపోతే, ఇప్పుడు అడుగు ఎవరినన్నా, ఏందా ఎలా ఉందంటే మనసు బాగలేదా? ఇప్పుడు ప్రార్థన అయిపోగానే బైబుల్ పట్టుకుని అంటే వెళ్తుంటే, అమ్మ వందనాలు వందనాలు ఏందంటే అంటున్నట్టు, ఏందన్నా సంవత్సరం వచ్చింది పోయింది కానీ ఏదా పొద్దున్న వచ్చి డబ్బులని ఇంటికి అక్క ఎప్పుడు ఇస్తాను. దిగులు పడబాకు. శిథిలమై ఉన్న పురములను బాగు చేస్తాడు. నీ రోగములను బాగు చేసే దేవుడు, నీ రుగ్మతలను వదిలించే దేవుడు నువ్వే. నీలోనే విశ్వాసము లేదు. నన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు. పాటలు అయితే భలే పాడతాం కానీ పాట అర్థం తెలియదు. పాట అర్థం తెలియదు. నేను ఎప్పుడు నా నోట్లో ఏం పాడుకుంటా తెలుసా? వారిలో ఒంటరైన వాడు, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలు ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేనివాడు ఇస్తాడు, శక్తి నీకు ఇస్తాడు. ధైర్యంగా చెప్తా. ఈ దినము నేను ఒక సాక్ష్యము మీకు చెప్తా. 30 సంవత్సరాల నుంచి, ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి శానంపూడి గ్రామంలో మందిరం కట్టాలని ఒక 7-8 సార్లు మీటింగ్ జరిగింది. రావటం, ఏదో చిన్న గలిబిలి జరగటం, వెళ్ళిపోవటం. ప్రియులరా, సంవత్సర కాలం ప్రార్థన చేశా. నేను ప్రార్థన చేస్తుంటే మైకులో ప్రభువా ఈ నూతన మందిరం కట్టాలి అంటే పాప కొంతమంది అనుకునే వాళ్ళంట, ఈ చిన్నన్నకి ఏం పని లేదా, మందిరం కట్టాలంటే ఇది ఆషామాషగా ఉందా, తమాషగా ఉందా? ప్రభు మందిరం కట్టాలి, ఏంటి మందిరం కట్టాలంటే ఊరకుందా? 50 లక్షలు 40 లక్షలు ఎట్ట వస్తాయి? ఏంది అంటే నా మీద కోపం ఉందో కాదు, ద్వేషంతో కాదు, ఒక ఆశ్చర్యం. ఎలా కట్టాలి దీన్ని? ఇంత కట్టగలడా? అక్కడంటే రేకులు వేసాడు, 10-15 లక్షలు అయిపోయింది. ఇక్కడ కట్టాలంటే కులం ఉంది, కొన్ని ఇల్లు ఉన్నాయి, ఏంటి పరిస్థితి? ప్రభువా 7 పెద్దలు, 150 ఇల్లు ఒక తాటి మీదకి రావాలి, ఒకే మాట మీద నిలబడాలి. నువ్వు కార్యం చెయ్యి. మందిరము మోడల్ మార్చాలి. ప్రార్థన చేసినప్పుడు నేను జయన్న ప్రార్థన చేసి, జయన్న చెప్పాడు, అరే ప్రభు ఎలా ఉందని. నేనైతే కొలతలతో సహా చెప్పా. ఇద్దరు ఆలోచన ఒకటే ఉంది. దేవుడు ఇద్దరికి ఒకటే తలంపు దర్శనాన్ని ఇచ్చాడు. మందిరం మోడలు ఎన్ని అడుగులు కట్టాలి, ఎంత పొడుగు పెట్టాలి, కొలతలతో సహా ఇచ్చాడు. పులిపీట ఇటు పక్క పెట్టాలి, ఇక్కడ నిలబడాలి, ఇటు తిరగాలి, ఇటు గోపురం కట్టాలి, శిలువ కట్టాలి, సచివాలయం దాకా కనపడాలి, మందిరం నిలబడాలి. ప్రార్థన చేసినప్పుడు ఈ పులిపీఠం అగ్ని వల్లే రగలాలి. ప్రభువా గ్రామం అంతా మందిరంలో నిలబడాలి. సంవత్సరం ప్రార్థన చేశా. 28వ తారీఖు నేను శివరాజవారం మిమ్మల్ని చూడలేకపోయా. అప్పుడు చూద్దామని ప్రయాసతో వచ్చా. అప్పటికే నా కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయారు. మీరే ఎంతో ఆశతో వచ్చా. మంచి నీళ్ళు కూడా రాకుండా వచ్చా. పరిగెత్తుకుంటావా బిడ్డలు వెళ్తున్నారు ప్రార్థన చేద్దామని. కానీ వచ్చేలోపు వీళ్ళు వెళ్ళిపోయారు. 28వ తారీఖు ప్రియులారా మీరు నమ్మండి, ప్రతి ఇంటి నుంచి వచ్చారు. ఏదో కొన్ని ఇల్లు తప్ప 7 పెద్దలు, స్త్రీలు మొత్తం, పురుషులు మొత్తం, యవనస్తులు మొత్తం వచ్చాడు. అందరి ముందు నిలబడి జ్ఞానంగా దేవుడు మాట్లాడిచ్చాడు. అయిపోయిన తర్వాత చిన్న గలిబిలి జరిగింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాం. ప్రభా మంచి తలంపి నాయ, మంచి తలంపి, ఒకటే ఫైనల్.
అసలు ఎవరొద్దు. పాస్టర్ గారికి డబ్బులు తీసుకెళ్ళిద్దాం, ఆయన నిలబడి కట్టించుకుంటాడు. అంతే. చూడండి, ఆమె కూడా చెప్పా. ఆయన కూడా అడుగుతున్నాడు, పాప చెప్పండో. ఒకటే అంశం మొత్తం అక్కడ ఉన్న ఈ కుర్రవాళ్ళు గాని, యవనస్తులు గాని, నడి వయస్కులు గాని, పెద్దలు గాని ఏమొద్దు. ఎవరింటికి మీరు తిరగొద్దు, ఎవరింటికి మీరు వెళ్ళొద్దు. మేమే వచ్చి మీరు ఎక్కడుంటే అక్కడ డబ్బులు ఇస్తాం. వచ్చి ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్ కల్లా మందిరం పూర్తవ్వాలంటే ఎదురొక స్థలం ఉంది, అడిగాం 2 సెంట్లు స్థలం, దాన్ని కూడా తీసుకుంటామయ్యా, దాంట్లో కూడా ఒక 2 కడతాం, మీరు ఇక్కడ ఉండండి, మీకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తాం. ఆదివారం వచ్చినప్పుడు, బుధవారం వచ్చినప్పుడు, శనివారం కోటాలప్పుడు మీరు ఇక్కడే ఉండండి. వస్తూ మీకు ఒక ఇల్లు ఉందంటే, పాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడంటే భయపడతారు. సరే, పాస్టర్ గారు ఇక్కడే ఉంటుంటారు, ఒక భయం మాలో ఉంటది. అంతే ప్రియులారా, అన్ని చక్కగా జరిగినాయి. ఎలా జరిగింది ఇదంతా? స్థారమ నుండి శిథిలమైతున్న దేన్ని కడతాడంట? పురములను బాగు చేయుదును. ఈ సంవత్సరం నీ జీవితంలో కూడా హబక్కూకు గ్రంథం ఒక మాట చదవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 772వ పేజీలో 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. సంవత్సరములు జరుగుతుండగా నూతన కార్యములు. మనం చెప్పింది 1వ తారీఖు అదే వాక్యం. ఏం చెప్పా? దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు చేయబోతున్నాడు? నూతన కార్యాలు, నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. ఈ 2026 సంవత్సరంలో కూడా ఇక్కడున్న మనందరికీ మనల్ని, మన కుటుంబాలని, మన హృదయాలను, మన బుద్ధిని, మన తలంపులను, మన ఆలోచనలు, మన మాటలు, మనలో ఉన్న ప్రతి విషయాలు దేవుడు నూతన పరచును గాక. ప్రతి విషయం, మన జీవితాల్లో ఉన్న ప్రతి అవసరతలు, ప్రతి అక్కరలు, ప్రతి రుగ్మతలు, ప్రతి అస్వస్థతలు, ప్రతి బలహీనతలు యేసు నామములో నూతన పరచబడును గాక. అదే విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. నూతన బుద్ధిని, నూతన స్వభావమును మనకి ఇవ్వబోతున్నాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ముగిస్తానండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రియులారా, నూతనముగా నీకు స్థిరమైన మనస్సును పుట్టించును గాక. ఇక్కడ ఏ మనసుతో నీకు కూర్చున్నావో, ఏ ఆలోచన, ఏ తలంపులు, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి 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 ఆలోచన చేసి చేసి ఒకసారి దేవుని చేపను అడుగుదామని వస్తావు. మొదటిగా నీ మనసును దేవునికి అప్పగించు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. చాలా మంచి వాగ్దానం ఇది. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. గలిబిలవద్దు, హడావుడవద్దు. ఏం చేయాలో నాకు ఆలోచనలో ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి అడుగు. ప్రభువా, ఏం చేయమంటావు? ఎలా చేయమంటావు? ఈ పరిస్థితి ఏంటి? మనసు గలిబిలిగుందా? గందరగోళం ఉందా? స్థిరమైన మనసు నాకు దయచే ప్రభువా. వెళ్ళాలా వద్దా? కూర్చోవాలా వద్దా? మాట్లాడాలా వద్దా? సాతానుకు అనుమానాలు పెడుతుంది. ఏమి గలిబిలవద్దు. ప్రతిదీ దేవుణ్ణి అడుగు, ప్రతిదీ దేవుణ్ణి అడుగు. ప్రభా, స్లాబ్ వేయాలా, రేకులు వేయాలా? స్లాబ్ వేయాలా, రేకులు వేయాలా? ప్రార్థన చేసి పడుకున్నా అంతే. దేవుడిచ్చిన దర్శనం బట్టి ఈ రోజు నీ మందిరంలో ఏమున్నాయి?
శానంగూడి మందిరం గురించి ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభు చెప్పాడు, ఉన్నతంగా చూపించాడు మందిరాన్ని. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, ఒక అక్క కూర్చుని, అయ్యా ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నట్టుంది, అగ్ని మండుతుందయ్యా. ఇటే పులిపెట్టం పెట్టి మందిరాన్ని ఇటు కట్టయ్యా. 3 స్త్రీలు చెప్పారు నాకు. దేవుడు ప్రతి వారితో మాట్లాడతాడు, నీవే నీ మనసును గలిబిలి చేసుకుంటుంది. చివరికి ఒక మాట మీకు చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 1వ వచనము, దీపములారా నా ఎదుట మౌనముగా నుండి, జనములారా. ఏం బలం అంట? ఇందాక మనం చదువుకున్నాం కదా, నూతన బలం ఇస్తాడు. నూతన బలం ఇవ్వాలి, నూతన బలం మనం ఏం చేయాలి? పొందుకుందామా? నూతన బలం పొందుకుందామా? దేవుడు మనకి ఉన్నతమైన కృపలు ఇవ్వబోతున్నాడు. ఇంకా ఎంతకాలము దేవుని సన్నిధికి దూరమై, దేవుని సన్నిధిలోకి రాకుండా, దేవుని పరిస్థితిలోనికి రాకుండా, అదే మనం 40-30 కూడా అదే ఉంటది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. ఏ రాజులోలే, పక్షి రాజులోలే. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఇవ్వబోతున్న నూతన క్రియలు ఏవేంటి? నూతన బలము, నూతన శక్తి, నూతన హృదయము, నూతన బుద్ధి, ఇంకా పాడైన స్థలములను నూతనముగా ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. కాబట్టి దేవుని కృప, దేవుని మహోన్నత అన్న చదివించాడు కదా. నీకు అన్ని రావాలంటే, ఈ ఆశీర్వాదాలన్నీ రావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? నేను కరెక్ట్ అయిన ఆన్సర్ అడుగుతుంది. ఎక్కడ ఉండాలి మనం? సీఎంలో ఉండాలి. ఇప్పుడు దేవుడు రోమా పత్రికలో మనం ఏం చదువుకున్నాం? మొట్టమొదటి మాట ఒకసారి చదవండి, ముగిస్తాను. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నూతనము అవ్వాలంటే, ఈ నూతన క్రియలు దేవుడు మనకి చేయాలంటే నీవు ఏ పొందాలి? రూపాంతరం పొందాలి. ఇప్పటివరకు పాత హృదయము, పాత మనస్సు, పాత స్వభావము, పాత బలము, పాత శక్తి. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఒక పెద్ద ప్రాజెక్టు నా నెత్తిలేసుకున్నా. అంత ఆశామాషేదేం కాదు అది. 150 మంది పురుషులను ఒక తాటి మీదకి తేవాలి. వారితో ప్రేమతో మాట్లాడాలి, ఐక్యతతో మాట్లాడాలి. కోపం ఉండకూడదు. నీ భర్త మీద ఎగిరినట్టు, నీ భార్య మీద ఎగిరినట్టు ఎగిరితే అక్కడ కొడితే ఎగరేసి ఇక్కడికి వచ్చి పడతా. అర్థమవుతుందా? ఓర్పు, సహనము, మర్యాద, క్రమము, ఇవన్నీ ఇక నుంచి నేను చేసే ప్రార్థన ఇదే. ఈ రోమి పత్రికలోంచి ఎందుకు ఈ మాట తీసుకున్నానంటే, ఇక నుంచి ప్రభువా నన్ను రూపాంతరం వచ్చేయి. నా భార్య మీద ఎగిరినట్టు, విశ్వాసుల మీద ఎగిరినట్టు, సంఘస్థుల మీద ఎగిరినట్టు, బిడ్డల మీద, స్కూల్ పిల్లల మీద ఎగిరినట్టు నేను ఎగిరితే అక్కడ కార్యము జరగదు. నన్ను రూపాంతరం వచ్చేయి ప్రభా. నూతన మనసు దయచేయి, నూతన హృదయం దయచేయి, నూతన బుద్ధి దయచేయి, నూతన శక్తి దయచేయి, నూతన స్వభావము నాకు దయచేయి. పాడైన పొలాన్ని, పాడైన స్థలాన్ని నిర్మించబోతున్నాను ప్రభువా, దయచేయి నాయన. నా కుటుంబం పాడైపోయింది, బాగు చేయి ప్రభు అని ఎవరైనా ప్రార్థన చేసావా? చెడిపోయిన నా హృదయాన్ని బాగు చేయి ప్రభా. బూతులతో నిండి ఉన్న నా హృదయాన్ని, నా నోటిని పాడు చేయి ప్రభా. నా నోటిలో నవ్వు దయచే ప్రభు. నోరు తెరిస్తే ఏమవుతాయి? అమృత మాటలు వస్తాయి. ప్రియులారా, ఈ సంవత్సరం 2026 సంవత్సరం నీ భార్యని ఈజీగా తింటేయదు, నీ భర్తని ఈజీగా మాట్లాడేయదు. నీవు పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, విశ్వాసురాలు. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఈ పేర్లు ఎక్కువ ఉంటాయి. మీరెవరండి? విశ్వాసులు అండి. మీరెవరండి? నీతిమంతులమండి. మీరెవరండి? పరిశుద్ధులమండి. ఏది పరిశుద్ధత, ఏది నీతి?
ఏది విశ్వాసం, ఏది నూతనతనం? 2025లో నిన్ను ఎలా చూశారో 2026లో కూడా నువ్వు వెళ్ళే పని వారిలోనూ, ఆఫీసులోనూ, ఉన్న వాటిల్లోనూ ఎవరైనా నీలో ఒక రూపాంతర అనుభవాన్ని చూడగలుగుతున్నారా? రూపాంతర మనస్సును, రూపాంతర హృదయమును నీవు చూపించగలుగుతున్నావా? అదే స్వభావం, అదే కోపము, అవే మాటలు, అదే ద్వేషము, అదే అసూయ, అదే మత్సరము. జాగ్రత్త, విడిచిపెట్టు. అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టు. ఆశీర్వాదాలు రావు. అలానే స్తబ్దంగా ఉంటాం. నిలబడి ప్రార్థన చేయి, ప్రభువా ఈ సంవత్సరం నూతన పరచు ప్రభువా. 2026 ఇచ్చావునైనా నీకు వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్ అదినా, హ్యాపీ న్యూ ఇయర్ అక్క. కొంతమంది అయితే వాటేసుకొని చెబుతారు. ఈ మురికంతా వాళ్ళకి, వాళ్ళ మురికంతా వీళ్ళకి. అంతే కదా? మంచిదే, కౌగిలించుకోవడంలో తప్పు లేదు. ఆత్మీయ ఆలింగనం మంచిదే, ఆత్మీయ స్థితి మంచిదే. ఎప్పుడైనా సరే నువ్వు చేసే ఆఫీసులో కానీ, నువ్వు చేసే పనివారి మధ్య కానీ, నీవు వారికి కొత్తదనాన్ని చూపించాలి. మంచి మాటలు. వారు ఎంత మాట్లాడుతున్నా, నేను చెప్పా కదా, మన ఊర్లో భార్య కొడుతుంది విడాకులు తీసుకున్న తర్వాత. ఏం ఆశపోలేదు, అసలు సిల్లిగా పోలా అయిపోయి నుంచి ఇక సంతోషంగా నవ్వు ఆ కొడుతుంటే నవ్వుతున్నాడు. కొట్టు 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 కొట్టు. ఏంటంటే తర్వాత వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు అతని. మీ భార్య కోర్టు హాల్లో లాయర్ల ముందు, నీ బంధువుల ముందు, అందరి ముందు నిన్ను కొడుతుంది. కొడితే కొట్టింది 2 దెబ్బలేగా, నాచితే పోదు. చివరికి సెల్ ఫోన్ సగం లాక్కొని వచ్చిందంట. అది కూడా నాదే. వీళ్ళరా అలాంటివి కాదులే కానీ, ఆ నవ్వుతులే కానీ, ఒక మంచి నవ్వు మీ హృదయంలో దేవుడు ఈ సంవత్సరం ఉంచాలని. నూతన మనసు, బుద్ధి, స్వభావము, హృదయము, మాటలు. 52 వారాలు రాసుకోండి అని చెప్పా. ఇది మొదటి వారం. ఎన్ని వారాలు నువ్వు దేవుని సన్నిధికి దూరం అవుతావో, ఎన్ని వారాలు దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా ఉంటావో, ఎన్ని వారాలు దేవుణ్ణి దూరపరుస్తావో, ఎంత ప్రార్థన చేశావో, ఎంత దేవుని సన్నిధిలో గడిపావో, ఎన్ని వచనాలు చదివావో, ఎన్ని అధ్యాయాలు చదివావో, బైబిల్ ఎక్కడ వరకు పూర్తి చేసావో రాసుకో. ఒక డైరీ. క్రమము నేర్చుకో, మంచి మాటలు నేర్చుకో. ఇప్పుడు బూతులు వస్తున్నాయా? ప్రేమ కలిగిన మాటలు. 24:12లో అదే ఉంటది. మత్తయి 24:12లో ఏముంటది? ప్రేమ కలిగిన మాటలు నేర్చుకో, దయ కలిగిన మాటలు నేర్చుకో. భార్యని పిలవటం నేర్చుకో, భర్తని పిలవటం నేర్చుకో. నీలో ఉన్న వాటిని తగ్గించుకో. నీలో నీ స్వభావం మొత్తం మార్చుకో. ఒకప్పుడు నిన్ను చూస్తే కొంతమంది భయపడేవాళ్ళేమో, ఇప్పుడు నిన్ను చూస్తే వారికి నీలో ప్రేమ కలగాలి. నీవు వారికి ప్రేమను చూపించాలి. ఈ సంవత్సరం దేవుడు మీకు కూడా ఒక మంచి మనస్సును, ఒక మంచి హృదయాన్ని, ఒక మంచి తలంపులను, ఒక మంచి బుద్ధిని, వీటన్నిటినీ దేవుడు రూపాంతరం పొందించి నూతన క్రియలు మనలో జరిగించును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ పాదములు పొందడం ఉత్తమమేదో, దేవునికి అనుకూలమైనది ఏదో, దేవుని చిత్తమేదో నాయనా మేము తెలుసుకొని నూతన మహిమ నాయన, నూతన రూపాంతరం, నూతన బుద్ధి, నూతన మనస్సు, నూతన స్వభావము, నూతన బలము, పాడైన మా స్థలములను నూతనంగా నిర్మించుకునే భాగ్యం అందరికీ దయచేయి. మేమందరం రూపాంతర అనుభవంలోకి నాయన వెళ్ళి రూపాంతరము పొంది మా మనస్సులు, మా మాటలు, మా హృదయాలు, మా తలంపులు, మా ఆలోచనలు, మాలో ఉన్న వాటన్నిటిని, పాత వాటినన్ని గతింపజేసి మమ్మల్ని రూపాంతరం నూతన క్రియలు చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరిచి 2026 సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదములు, గొప్ప మేలులు, నూతన క్రియలు మా కుటుంబంలో దేవుడు ఎల్లప్పుడూ నాయన జరిగించి వాటిని పొందుకొని ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన సంవత్సరంగా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. కృప అనుగ్రహించి నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిలబడు.